Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇకమన్లోకి వెళ్తే ఈ వ్లాగ్లో మీకు కొన్ని విషయాలను చూపిస్తూ నేను ఈ కర్నూలు ట్రిప్ని ఎలా ఎంజాయ్ చేశానో ఎంత కష్టపడ్డానో చెప్పబోతున్నాను అనమాట. యాక్చువల్గా మనం వైజాగ్లో కొన్ని వ్లాగ్స్ చేస్తున్నప్పుడు మన అనుష్మంలో చెప్పారు మనం చెన్నై సూరత్ కవర్ చేద్దాం అనుకున్నాం, మర్చిపోయాం. అలాగే బెంగళూరు ప్యాకేజెస్ కూడా ఉన్నాయి కదా, సో ఆ రెండు కోసం ప్లాన్ చేద్దాం అన్నారు. సో ఇంకా ఓకే బ్రో ప్లాన్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ అయితే చేసాం. సో నేనైతే చాలా సీరియస్గా ఎంత కాన్ఫిడెంట్ చెప్పానంటే నువ్వు టికెట్స్ బుక్ చేసుకో బ్రో, ఇదంతా 1 month ముందు జరిగిందనమాట. నేను చెప్తాను టికెట్స్ బుక్ చేసుకో బ్రో, నేను వచ్చేస్తాను, ఎలా అయినా వచ్చేస్తాను అన్నాను. సో ఎందుకంటే మనకి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కర్నూలు వెళ్ళడానికి. లైక్ మనకి ఎలా అంటే మనం వైజాగ్ హైదరాబాద్ వస్తాం అనుకోండి, హైదరాబాద్ నుంచి కర్నూలుకి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. సో ఈ ప్లాన్తో నేను చాలా సీరియస్గా వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఏమైందంటే విజయవాడలో ఫ్లడ్స్ రావడం అసలు అన్ఫార్చునేట్ అనమాట. సో అన్ఫార్చునేట్ అవ్వడం వల్ల ఫ్లడ్స్ అయితే వచ్చాయి. ఫ్లడ్స్ రావడం వల్ల మొత్తం మనకి హైదరాబాద్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. సో మన విజయవాడ నుంచి నా ప్లాన్ ఏంటంటే నేను వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడలో మన మచిలీపట్నం పోర్టు, ఇంకా విజయవాడ వెస్ట్ బైపాస్, కృష్ణా రివర్ పైన బ్రిడ్జ్ అవుతుంది కదా, దాని అప్డేట్ అవన్నీ ఇద్దాం అనుకున్నా. కానీ అన్ఫార్చునేట్లీ ఫ్లడ్స్ రావడం అండ్ మొత్తం మొత్తం ట్రాన్స్పోర్టేషన్ డిస్టర్బ్ అవ్వడం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో ఇంకా నేనేం చేశానంటే కొన్ని ట్రైన్స్ అయితే తిరుగుతున్నాయి, విజయవాడని బైపాస్ చేసి కొన్ని ట్రైన్స్ వెళ్తున్నాయి. సో ఈ ట్రైన్స్కి నేను టికెట్ అయితే బుక్ చేసుకున్నా హైదరాబాద్ వరకు. సో హైదరాబాద్ అంచుకుంటూ వస్తారు అండ్ నేను వస్తాను. సో ఇద్దరం కలిసి కర్నూలు వెళ్ళి సో మేము అనుకున్నట్టు చెన్నై సూరత్ అలానే విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ అవి రెండు కవర్ చేద్దాం అనుకున్నాం. కానీ ఏమైందంటే నేను బయలుదేరే ముందు వైజాగ్లో వర్షం పడింది అండ్ ఈవినింగ్ కూడా కొన్ని చిన్న వర్క్స్ వల్ల నేను బయలుదేరాల్సిన టైం వచ్చేసి 5:30కి బయలుదేరాల్సింది 5:50కి బయలుదేరాను. బట్ ట్రైన్ వచ్చేసి 6:40కి. అయినా కూడా ట్రైన్ అయితే మిస్ అయ్యాను. ట్రైన్ మిస్ అవ్వకుండా ఉండడానికి నేను దువ్వాడ వెళ్ళినా కూడా ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనకి 10 minutes నేను ట్రాఫిక్లో స్టక్ అయ్యాను. ఆ 10 minutes వల్ల ట్రైన్ అయితే మిస్ అయ్యాను. సో ఫైనల్లీ ఏమైందంటే ట్రైన్ మిస్ అయిన తర్వాత నేను ఇంకా అంచుమన్ బ్రోకి చెప్పా కాబట్టి ఎలాగైనా వస్తానని చెప్పేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని నేను వైజాగ్ నుంచి కర్నూలు వరకు వచ్చాను. మీకు ఆల్రెడీ నా జర్నీ అయితే చూపించా కదా, మన వైజాగ్ నుంచి కర్నూలు వరకు ఫ్లైట్ జర్నీని. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే బ్రో ఆల్రెడీ మనకి చిన్న ఫోటోస్ వెళ్ళడానికి వెళ్ళారు అండ్ నేను ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి వచ్చాను. ఇద్దరు వచ్చిన తర్వాత క్యాబ్ గురించి అడిగాం. ఇక్కడ సరైన ట్విస్టులు తగిలే మాకు. ఎలా అంటే కార్ కావాలంటే మినిమం 10,000 డిపాజిట్ చేయాలంట. 10,000 డిపాజిట్ చేయాలంటే కొంచెం అనిపించలేదు, అంత అమౌంట్ మనం డిపాజిట్ చేసి అమౌంట్ వదలాలనిపించలేదు. ప్లస్ అంత అమౌంట్ మన దగ్గర ఉండడం కూడా కొంచెం కష్టమే కదా. సో అందువల్ల మనం అయితే అమౌంట్ డిపాజిట్ చేయాలనుకోలేదు. సో చాలా ఆల్టర్నేటివ్స్ ఎత్తుకొని దొరకలేదు. ఫైనల్గా బైక్ అయితే దొరికింది. సో ఫైనల్గా బైక్ దొరికిన తర్వాత మనం ఫిక్స్ అయ్యాం బైక్ తీసుకొని మనం ఇంకా ట్రావెల్ చేద్దాం అని చెప్పేసి. సో బైక్ తీసుకుని మేము అరౌండ్ 360 kilometers ఫైనల్లీ బైక్ తీసుకుని మేమైతే 360 kilometers అరౌండ్ తిరిగాం. ట్రావెల్ చేసిన తర్వాత మనకి చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ అవి కంప్లీట్ కవర్ చేసాం. ఆ బైక్ మీద తిరిగిన తర్వాత నాకు అర్థమైంది సినిమా మామూలుగా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే చాలా అడ్వెంచరస్ సైడ్ అనమాట. మీరు చూస్తున్నారు కదా మనం బైక్లో ఎలా వెళ్తున్నామో. సో ఇప్పుడు అది అయిన తర్వాత చెన్నై సూరత్ మ్యాక్స్ మన తెలంగాణలో కవర్ చేశాను, తర్వాత కర్ణాటకలో కవర్ చేశాను. రిటర్న్ అయితే వస్తాం. రిటర్న్ వచ్చిన తర్వాత మా ప్లాన్ ఏంటంటే ఈవినింగ్ అనంతపూర్ వెళ్ళి రూమ్ తీసుకుని మేము మొత్తం కవర్ చేద్దాం అనుకున్నాం. అంటే లైక్ విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ కవర్ చేద్దాం అనుకున్నాం. కానీ ఏమైందంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బ్రో యాక్చువల్లీ జూమ్ కార్లో మ్యాగ్నెట్ బుక్ చేశారనమాట. సో మ్యాగ్నెట్ బుక్ చేసిన తర్వాత బైక్ బుక్ అయిపోద్ది అనుకున్నా. కానీ బైక్ అన్నా మ్యాగ్నెట్ కార్ బుక్ అవుద్ది అనుకున్నాను. బుక్ అయితే అయింది. బట్ వాడు మమ్మల్ని మోసం చేశాడు. ఎలా అంటే లైక్ మనకి సర్వీస్కి వెహికల్ ఇవ్వాలి, సో 150 kilometers మీద తిరగాలి, అంతకుమించి తిరగకూడదు అన్నాడు. ప్లస్ ఇంకొన్ని విషయం ఏంటంటే సర్వీస్కి ఇస్తున్నాం కాబట్టి వెహికల్ ఇవ్వాలని కూడా అన్నాడు. మేము రిక్వెస్ట్ చేస్తే ఓకే ఇస్తానని చెప్పి ఫైనల్ మూమెంట్లో హ్యాండ్ ఇస్తాడనమాట. సో అప్పుడే మన వీడియో పెట్టాం కదా కర్నూలు ఫ్లైట్ జర్నీ వీడియో పెట్టా కదా. సో పెట్టగానే కర్నూలులో మన సబ్స్క్రైబర్ అయిన వెంకటేష్ అండ్ విష్ణు బ్రో కాంటాక్ట్ చేసి మనల్ని ఏమైనా హెల్ప్ కావాలంటే అడగమన్నాడు. సో తను అడిగాను. సో తనైతే నాకు చాలా హెల్ప్ చేశాడు, ఒక కార్ అయితే అరేంజ్ చేశాడు. సో కార్ దొరకడం చాలా హ్యాపీ. ఎందుకంటే మేము అరౌండ్ 400 to 500 kilometers ట్రావెల్ చేయాలి అండ్ దట్ టూ కూడా డిఫరెంట్ లొకేషన్స్. ఆ లొకేషన్స్ ఎలా ఉంటాయంటే మామూలుగా ఉండవు. అసలు ఈరోజు నేను ట్రావెల్ చేసి ట్రైన్లో కూర్చున్నా.
మార్నింగ్ 3 లేచాను. మార్నింగ్ 3కి లేచి ఫ్రెష్ అయ్యి 4:30కి బస్సు ఎక్కాం. బస్సు ఎక్కడం కూడా ఏంటంటే మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాం. ఒకవేళ బుక్ చేసుకోకుండా ఉంటే మాత్రం మామూలుగా ఉండదు, ఎందుకంటే బస్సు అస్సలు ఖాళీ లేదు. మేము బుక్ చేసిన టికెట్లు మాకు అడిగితేనే మేము ఖర్చు వేసాం లెగం అన్నట్టు చెప్పారు. అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లోనే ఉంటుందో. సో ఫైనల్లీ మేము ఏం చేసామంటే ఇంకా బస్సులో ట్రావెల్ చేసి గుటి వరకు వచ్చాం. గుటిలో వెహికల్ తీసుకొని గుటి నుంచి ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసాం. గుటి నుంచి కొడికొండ వరకు వెళ్ళి కొడికొండ నుంచి బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 కవర్ చేసాం. యాక్చువల్లీ మాకు టైం లేదు, లేకపోతే ప్యాకేజ్ 3 ప్యాకేజ్ 4 కూడా కవర్ చేద్దాం. ప్యాకేజ్ 2 కవర్ చేసరికి అరౌండ్ 1:30 అయిపోయింది. ఎందుకంటే సైట్లో ట్రావెల్ చేస్తూ వీడియోస్ చేయడం అంత ఈజీ కాదు. మీరు ఆ వీడియోస్ వస్తాయి కదా, అప్కమింగ్ వీడియోస్ వస్తాయి, అవి చూసినప్పుడు మీకే అర్థమవుతుంది మేము ఈ వీడియోస్ చేసినప్పుడు ఎలా ఉంటుంది వ్యాపారం అని చెప్పేసి. సో ఇంక మరి ఇదంతా అయిన తర్వాత ఇంకా ప్యాకేజ్ 2 కవర్ చేయలేమన్న పరిస్థితిలో ఉన్నాం. ప్యాకేజ్ 2 కవర్ చేసేటప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత 1:30 అయింది. ఇంకా మేము ముందుకు వెళ్తే 2:30 అయిపోయిందంటే మేము రిటర్న్ వెళ్ళాం. ఎందుకంటే రిటర్న్ వెళ్ళడానికి మేము అరౌండ్ 3 hours జర్నీ చేయాలి. సో ఇంకేం చేయాలో అర్థం కాక మేము ప్యాకేజ్ 2 సగంలో ఆపేసి రివర్స్ అయితే వస్తాం. సో మేమైతే ఇంకా నేషనల్ హైవే 42 నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చామంటే అనంతపూర్ వచ్చాం. అనంతపూర్లో ట్రైన్ ఎక్కి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కదా, జరిగింది మొత్తం చెప్తున్నాను. సో టోటల్గా ఈరోజు నేను డ్రైవ్ చేసింది అయితే అరౌండ్ ఒక 350 kilometers ఉంటుంది. మేము ట్రావెల్ చేస్తుంది అరౌండ్ 400 kilometers ఉంటుంది. కానీ ఈ 400 kilometers ట్రావెల్ చేయడం మాత్రం మామూలుగా లేదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి అండ్ ముందు రోజు కూడా ఫుల్ కష్టపడ్డాం. ఆ ముందు రోజు ఫుల్ కష్టపడి అండ్ నెక్స్ట్ డే కూడా అంత తిరిగామంటే మామూలుగా ఉండదన్నమాట. సో ఫైనల్లీ ఇప్పుడు ట్రైన్లో కూర్చొని డేటా మొత్తం కాపీ చేస్తున్నాం. ఇంత కష్టపడి నేను వీడియోస్ చేస్తాం కాబట్టి సో ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపించి అండ్ మీకు కంప్లీట్గా లైక్ ఈ హైవేస్ ఎలా అవుతున్నాయి అండ్ వర్క్ చూపిస్తున్నాయి కాబట్టి మీకు నచ్చినాయి అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరి వీడియోస్ మీరు చూసిన తర్వాత కామెంట్ కూడా చేయండి. అండ్ ఈసారి వీడియో స్టైల్ కూడా మ్యాక్స్ మారుస్తాను. అండ్ మీకు అల్టిమేట్గా బెస్ట్ అవ్వాలని చూస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. సో ఇంకా నేను విజయవాడ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను. నాకు కుదిరితే ఖచ్చితంగా విజయవాడ వెళ్ళి అక్కడ పరిస్థితులను కూడా చూపిస్తాను. సో ఇదన్నమాట మీకు ఇప్పటి వరకు చెప్పింది. నేను కర్నూలు ప్లాన్ చేసుకున్న తర్వాత కర్నూలు ట్రిప్ ఎలా అయిందని మీకు కంప్లీట్ చెప్పాను. యాక్చువల్లీ విజయవాడ మాత్రం అలా జరుగుతుంది అనుకోలేదు. అది జరగడం చాలా బాధాకరంగా ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి అలా జరుగుతుందని చెప్పేసి. బట్ ట్రై చేస్తాను విజయవాడ వెళ్ళాలని కూడా, వెళ్ళి మీకు విజయవాడలో పరిస్థితులను కూడా చూపిస్తాను. అండ్ ఇంకా థ్యాంక్ యూ. మరి మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, మీ సపోర్ట్ ఉంది కాబట్టి మనం అయితే వీడియోస్ చేయగలుగుతున్నాం. ఈ సపోర్ట్ ఇంకా పెరుగుతుందని కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.